వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పేదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును స్థాపించారు. స్థాపించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. మూడో విడత ప్రభుత్వంలో ఏకాభిప్రాయం మేరకే అన్ని నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అన్నిటికంటే దేశమే ముందు అన్న సూత్రం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికైన సందర్భంగా భాగస్వామ్య పక్షాలకు భరోసా ఇచ్చారు. గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలన ట్రైలర్ మాత్రమేనన్న మోదీ దేశాభివృద్ధికి మరింత కష్టపడి పనిచేయనున్నట్లు వివరించారు. పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీని కూటమి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, గడ్కారీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ పక్ష నేతలంతా బలపరిచారు. తీర్మానానికి ఎన్డీఏ ఎంపీలంతా ఆమోదం తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా లోక్సభలో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన మోదీకి నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడిన మోదీ దేశ చరిత్రలో ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమని పేర్కొన్నారు. చరిత్రలో అంకెల ప్రాతిపదిక ఇప్పటి వరకు ఏర్పడిన కూటమిలను చూస్తే ఎన్డీఏనే శక్తివంతమైనదని మోదీ చెప్పారు. ఇకపై కొత్త ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేయనున్నట్లు మోడీ తెలిపారు. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని వివరించారు. ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సహజమిత్రుల కూటమి అని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు. కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్ల కంటే తక్కువని తెలిపారు. మరో 10 ఏళ్లైనా కాంగ్రెస్ 100 స్థానాల మార్కును దాటలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తర్వాత నేతలంతా కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ నెల 9 సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. साथियों, इस चुनाव में मैं कुछ उल्लेख जरूर करना चाहूंगा जो मेरी नजरिए से मैंने देखा है. दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव मजबूत की है. अब देखिए कर्नाटक एंड तेलंगाना, अभी तो इनकी सरकारें बनी थी, लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया. भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया. कर्नाटक और तेलंगाना में दोनों जगह. साथियों, तमिलनाडु, मैं तमिलनाडु की टीम को भी बधाई देना चाहूंगा. और वहां हमारा एनडीए समूह बहुत बड़ा भी है और कईयों को पता था कि हम एक साथ एक सीट नहीं लड़ा पाएंगे, लेकिन इस लड़ाई में हम साथ रहेंगे. और मैंने बहुत से एनडीए के साथी तमिलनाडु में ऐसे हैं कि जिनका कोई उम्मीदवार नहीं था, लेकिन इस झंडे को ऊंचा रखने के लिए वो जी जान से जुटे थे. और इसलिए आज तमिलनाडु में भले हम सीट नहीं जीत पाए, लेकिन जिस तेजी से एनडीए का वोट शेयर बढ़ा है, वो साफ साफ संदेश दे रहा है कल में क्या लिखा हुआ है. साथियों, पुडुचेरी हो, केरला हमारे सैकड़ों कार्यकर्ताओं के बलिदान हुए हैं. यूडीएफ हो या एलडीएफ हो, शायद हिंदुस्तान के राजनीतिक जीवन में
इतना जुल्म एक विचारधारा को लेकर के जीने वाले लोगों पर हुआ होगा तो सिर्फ मैं कह सकता हूं केरल में हुआ है, जम्मू कश्मीर से भी ज्यादा हुआ है। उसके बावजूद भी सामने कहीं विजय नजर नहीं आता था। उन्होंने परिश्रम की पराकाष्ठा में कभी पीछे नहीं रहे, पीढ़ियां खपा दी और आज पहली बार संसद में केरल से हमारा प्रतिनिधि बन के आया। వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 3 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది. తీన్మార్ మల్లన్న విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మునిగి తేలాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో గత నెల 27న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం తేలింది. ఈ నెల 5న ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 3 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు కోటాకు రావాల్సిన 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించారు. తీన్మార్ మల్లన్నకు ఆర్వో హరిచందన గెలుపు ధ్రువపత్రం అందించారు. 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను దెబ్బకొట్టాలని చూసిన బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టామని వివరించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నకు 1,50,524 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,35,802 ఓట్లు పోలయ్యాయి. 48,772 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో పాటు మొత్తం 50 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని రాకేష్ రెడ్డి అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో జూన్ 9 వరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ చందనా దీప్తి స్పష్టం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏళ్ల లోపు పదవి విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పని బదిలీ నుంచి మినహాయింపు లభించింది. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో జూన్ 30వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. కోర్టు కేసులతో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతులకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్టు వెల్లడించింది. టెట్తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. పదవి విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే పదోన్నతులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. జీవో నెంబర్ 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తి అయ్యాయి తప్ప పదోన్నతులు పూర్తి కాలేదు. గతంలో ఎస్జిటి బదిలీలు కూడా ఆగిపోయాయి. ఏపీ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో 2018లో తన తండ్రి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల గురించి లోకేష్ మాట్లాడారు. 62 ఏళ్లుగా అందరం కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా విభజనకు ముందు ఏపీ ఆర్థిక రాజధానిగా ఉండేదన్నారు. విభజన సమయంలో హామీలిచ్చిన కేంద్రాన్ని వాటిని అమలు చేయాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రం దేశ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. 2014లో ఏపీ ప్రజల మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రం 2గా విభజించబడిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తామన్నారు లోకేష్. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు. అందుకు బదులుగా ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం సహకారాలను కోరుతామని చెప్పారు. కేంద్రం నుంచి తమకు పూర్తి మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
we have no expectations. Our support is unconditional, and because we believe in the leadership and we believe that strong states make a strong nation. So our support is purely unconditional, and at the end, all we would request, it's not even a condition, is to give us funds. Definitely for the mandate Andhra is given, please look at Andhra for investments and support us to take things forward. Vajpayee ji was very magnanimous. He supported erstwhile Andhra Pradesh. Today, Hyderabad is almost close, if not has beaten Chennai in terms of being the economic capital. All this happened because back then Vajpayee ji supported us. IRDA coming to Hyderabad was Vajpayee ji's support. ISB is Vajpayee ji's support. The Shamshabad airport, back then privatization was not there, it was Vajpayee ji's support. Deregulation of telecom was Vajpayee ji's support. So without his support, neither would Andhra have benefited or come to this level, nor India would have come to this level. So I look forward to that kind of relationship in India. Sir, earlier you were... Well, I am not looking forward to anything. I have no conditions, as media likes to say. I have no conditions. It depends to the leadership, of course, Telugu Desam Party leadership and the NDA leadership. And I think they know my capacity, my capability, and Mr. Naidu is known for putting the right person in the right place for the right job. And that's his strength, and he's known for building leaders. Telugu Desam Party is a university. Example of that is after bifurcation, both the chief ministers are products of Telugu Desam Party. So that is the capacity of Telugu Desam Party. So we will continue to build leaders, and I am one such leader that party is nurturing. వరి సాగులో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ దేశ ధాన్యాగారంగా ఆవిష్కృతమైందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును ప్రారంభించిన మంత్రులు ఆహార భద్రతకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 25 దేశాల ప్రతినిధులు, ఐకార్ అనుబంధ ఐఐఆర్ సంస్థలు, శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం 250 మందికి పైగా హాజరయ్యారు. తెలంగాణలో 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం సాగుతో 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 60% విత్తన రకాలు సాగవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల వనరులు పెరుగుతున్న వేళ తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్తో సమానమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో వరి సాగు చేసే అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తుందని చెప్పారు. గతేడాది 1,20,00,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైతే 2,60,00,000 టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. Our government is pro-farmer, and we have a focused approach towards not only protecting the farmer interest, but also providing them all kinds of support and benefit. The government is encouraging farmers by providing input subsidy, good quality seed and fertilizers, and purchasing paddy from farmers at a viable price. Telangana farmers harvest 3 crops in many places, harvest mainly 2 crops, in many places even 3 crops of paddy in a year. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country, and paddy production in the state stands at a staggering 265 lakh metric tons a year, out of which 94 lakh metric tons is procured by the government at minimum support price. As both an irrigation minister and food and civil supplies minister, I can assure the distinguished guests on the dais and the audience that year on year, I expect that the paddy production in Telangana will further increase because we are increasing our irrigation facilities, and also
Hopefully, we are going to better and better productive varieties. So the figures that I mentioned, we will probably improve on them year on year. I also take pride in stating that Telangana state is producing the best varieties of paddy. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేలైంది. సుముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. గన్నవరం పరిధి కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని సువిశాల ప్రాంతంలో ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. మొదటగా ప్రమాణ స్వీకారోత్సవ వేడుక అమరావతిలోనే, వేదిక తాడేపల్లిలో అనే ప్రచారం జరిగింది. రాయపూడి లేదంటే ఉద్దనరాయునిపాలెం పేర్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత బ్రహ్మానందపురం పేరు తెరపైకి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలు అధికారులతో కలిసి బ్రహ్మానందపురంలో స్థలాన్ని పరిశీలించారు. సభా నిర్వహణకు స్థలం విశాలంగానే ఉన్నప్పటికీ రావడానికి వెళ్లడానికి మార్గం ఒకటే ఉండటంతో సుముఖత వ్యక్తం చేయలేదు. మరింత అనువైన ప్రదేశం కోసం ఆరా తీశారు అచ్చెన్నాయుడు. ఆ క్రమంలోనే గన్నవరం ఏరియాపై దృష్టి సారించారు. ఎట్టకేలకు కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర సువిశాల ప్రదేశాన్ని ఎంపిక చేశారు. పక్కనే హైవే ఉంది. ప్రజలు రావడానికి అనువుగా ఉంటుంది. పైగా ఎయిర్పోర్టు కూడా కూతవేటు దూరంలో ఉంది. సో వీఐపీల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకోవచ్చు. ఇలా అన్ని విధాలా అనువుగా ఉండటంతో ఈ ప్రదేశంలోనే ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వెనువెంటనే చకచక పనులు కూడా ప్రారంభమయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో 2 లక్షల కోట్లు గంగలో పోసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. కమిషన్ కోసం 2 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజనీర్లతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వానాకాలం వరదలు వచ్చేలోగా ఏమైనా రిపేర్లు ఉంటే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 94,000 కోట్లు ఖర్చు చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 23,500 కోట్లు, సీతారామసాగర్ ప్రాజెక్టు కోసం 7,500 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కొత్తగా 1 ఎకరానికి నీళ్లియ్యలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో 2 లక్షల కోట్లు ఖర్చు చేసి కమిషన్లు దండుకున్నారని మండిపడ్డారు. సుందిళ్ల బ్యారేజీ వద్ద రిపేర్ వర్క్స్ స్లోగా జరుగుతుండటంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా మెషినరీ, మ్యాన్ పవర్ అందుబాటులోకి తేవాలని, గడువులోగా పనులు కంప్లీట్ చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్ట్ సంస్థను హెచ్చరించారు. కాళేశ్వరం బ్యారేజీలు డ్యామేజీ కావడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అప్పటి ఇంజనీర్లను ఇంటికి పంపామని, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మురళీధర్ను తొలగించామన్నారు. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను తొలుత పూర్తి చేస్తామన్నారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలనో, సుందిళ్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన
ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు సాయంత్రం 7:15 ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు విదేశీ నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, ఫారా జంపింగ్, రిమోట్ ఆపరేటర్ చేసే పరికరాలపై నిషేధం విధించారు. గాలి బుడగలు, చిన్న సైజుతో నడిచే విమానాలు, క్వాడ్ కాప్టర్లు వంటివి నిషేధ సమయంలో ఢిల్లీ మీదుగా ఎగరడం భారత శిక్షా స్మృతిలోని 188 ప్రకారం శిక్షార్హమైనదని పేర్కొన్నారు. ఈ ఆంక్షలు జూన్ 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు అమలులో ఉండనున్నాయి. గ్రూప్ 1 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు 4,03,000 మంది హాజరు కానుండగా వీరి కోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను నియమించగా 3 నుంచి 5 సెంటర్లను తనిఖీ చేసేలా ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలను ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి ఒక సమయం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులు తమ వెంట A4 సైజ్ పేపర్ పై లేజర్ కలర్ ప్రింట్ తో హాల్ టికెట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్ పై 3 నెలలలోపే తీసిన ఫోటోను అతికించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్లో సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది ఓ తాచుపాము. హిమాయత్ నగర్లోని లిబర్టీ చౌరస్తా సిగ్నల్ దగ్గర ఉన్న వేప చెట్టుపై నుంచి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ స్తంభంపైకి వెళ్లింది పాము. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసిన వాహనదారులు పామును తమ ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు గంట పాటు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది పాము. తర్వాత ఎట్లకెలకే సిగ్నల్ స్తంభం నుంచి కిందికి దిగి పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లర్లోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత జనాలను చెదరగొట్టిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటిసారిగా ఉక్రెయిన్కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అమెరికా నుంచి ఉక్రెయిన్కు సైనిక సాయం అందించడంలో నెలకొన్న జాప్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. D-Day 80వ వార్షికోత్సవ వేడుకలకు పారిస్ వెళ్లిన బైడెన్ ఉక్రెయిన్కు క్షమాపణలు చెప్పారు. ఉక్రెయిన్కు సాయం చేయడానికి అమెరికా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా జో బైడెన్ గుర్తు చేశారు. నాజీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తుత రష్యా దురాక్రమణతో పోల్చారు బైడెన్. $61 బిలియన్ సహాయ ప్యాకేజీ కాంగ్రెస్లో 6 నెలల పాటు ఆగిపోయినందుకు తాను నిరాశ చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రష్యా దాడులు కొనసాగగా ఉక్రెయిన్ సాయం కోసం ఎదురుచూసింది. ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడంలో అమెరికా ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు జెలెన్స్కీ. సైనిక సాయాన్ని ఆమోదించినందుకు అమెరికా చట్టసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం ఇటీవల రష్యా దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్కు ఉపయోగపడిందని తెలిపారు. ఉక్రెయిన్ ప్రస్తుత పోరాటాన్ని 2వ ప్రపంచ యుద్ధంలో ఐరోపాను రక్షించడానికి అమెరికా చేసిన ప్రయత్నాలతో పోల్చారు. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఫ్రెంచ్ పార్లమెంటులో మాట్లాడారు. 2వ ప్రపంచ యుద్ధం, ఉక్రెయిన్ పోరాటానికి మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ సైతం ఉక్రెయిన్కు మిరాజ్ యుద్ధ విమానాలను అందిస్తామని ప్రకటించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.